కృష్ణా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రణాళికతో ముందుకు పోవాలని చూస్తోంది. బనకచెర్ల, పోతిరెడ్డిపాడుకు కౌంటర్గా జూరాల నుంచి 16 ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ఆలోచన చేస్తోంది. జూరాల కేంద్రంగా 247 టీఎంసీలు వాడుకునే వీలుగా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని సర్కార్ భావిస్తోంది. 16 ప్రాజెక్టుల డీపీఆర్ తయారీకి జీవో నెంబర్ 34 జారీ చేసింది. కృష్ణా జలాలను సమర్థవంతంగా వాడుకోవడమే లక్ష్యంగా సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన డీపీఆర్లను ఈ నెల 23 నుంచి జరగనున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 సమావేశంలో అందించనున్నారు. మరోవైపు గోదావరి మీద కూడా ఇదే రకమైన ఆలోచనతో సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తోంది. 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించే ఆలోచనలో ఉంది సర్కార్. దీనికి సంబంధించి మహారాష్ట్రను ఒప్పించేందుకు నెలాఖరులో ముంబైకి అధికారుల బృందం వెళ్లనుంది. సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు ముంపుపై చర్చించేందుకు ఛత్తీస్గఢ్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లబోతున్నారు. కృష్ణా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రణాళికలతో ముందుకు పోవాలని చూస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో ఉన్నారు. చారి, కృష్ణా బేసిన్లో పూర్తి స్థాయిలో తెలంగాణ తన నీటి వాటాన్ని దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ నెల 23, 24, 25 కృష్ణా ట్రిబ్యునల్ వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అందుకు సన్నద్ధమైంది. అయితే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు గతంలో కృష్ణా ట్రిబ్యునల్ తెలంగాణకి 299 టీఎంసీలు వినియోగించుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చింది. దానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అనేది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం. అయితే ఏపీ కేటాయించిన దానికంటే 299 టీఎంసీల నీటిని అదనంగా ఏపీ అక్రమంగా తరలించుకోబోతుంది. శ్రీశైలం రిజర్వాయర్ నింపక ముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి నీటిని అక్రమంగా తరలిస్తుంది అనేటువంటి అంశాలతో పాటు కృష్ణా బేసిన్ కానటువంటి ప్రాంతాలకి కూడా కృష్ణా నది నుంచి ఏపీ ప్రభుత్వం భారీగా నీటి దోపిడీకి పాల్పడుతుంది అనేటువంటి అంశాన్ని రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి వైద్యనాథన్తో పాటు గతంలో సిడబ్ల్యూసీకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వోహ్రాతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు చేస్తుంది. పూర్తి స్థాయిలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నీటి అలొకేషన్ ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణకి వెనుకబాటు పడడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నీటి వాటాల్ని దక్కకుండా చేశారనేటువంటి ఆ అంశం మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది. కాబట్టి ప్రస్తుతం ఈ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులని అలాగే కృష్ణా బేసిన్లో తమ వాటాన్ని దక్కించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సీరియస్గానే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా ట్రిబ్యునల్ ముందు అన్ని రకాల వాదనలు వినిపించడంతో పాటు 904 నుంచి 915 టీఎంసీల నీటిని తెలంగాణకి దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అది మిగులు జలాల్లో అయినా కావచ్చు, వరద జలాల్లో అయినా కావచ్చు, నికర జలాల్లో అయినా కావచ్చు, అన్ని జలాలని కూడా వాడుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వము జీవో 34ని విడుదల చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులన్నింటినీ కూడా స్ట్రెంథన్ చేయడంతో పాటు ఆ నీటి వినియోగానికి సంబంధించినటువంటి కొత్త రిజర్వాయర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుగా చెప్తున్నటువంటి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టినటువంటి ఆ ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలంతా కూడా సిద్ధం చేసింది. మహారాష్ట్రతో చర్చలు జరిపేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరొక వైపు సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలనుకుంటుంది. ఇలా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వాడుకోవడంతో పాటు తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాని దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అలాగే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కూడా ఈ 2027 వరకు పూర్తి చేయాలని అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది. మరోవైపు జూరాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ని వాడటం, దాని ద్వారా బ్యాక్ వాటర్తో కూడా కొన్ని రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకోవడం, వాటితోటి అన్ని అటు నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల వరకు కూడా చెరువులు వాటన్నిటిని కూడా నింపాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చి జీవో ఇచ్చింది. అయితే ఇప్పుడు కట్టబోయేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పటికే గ్రౌండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి తెలంగాణ కృష్ణా వాటర్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటాను పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 290కి పైగా టీఎంసీల నీటిని అక్రమంగా వాడుతుంది అనేటువంటి ఆరోపణ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. వీటికి సంబంధించినటువంటి అంశాలు ఆధారాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం క్రోడీకరించింది. వీటన్నింటినీ కూడా కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇటీవలనే ఇరిగేషన్ శాఖ మంత్రి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, కొత్తగా నిర్మించాలనుకున్నటువంటి ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్లో నీటి వాటా ఎందుకు తగ్గింది, దానికి సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ ఒప్పించుకోవడానికి ఎలాంటి ప్రతిపాదనలు ఉండాలనేటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి తమ వాటాని కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు పూర్తి స్థాయిలో నీటిని అందించేటువంటి అంశాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలనుకున్నారు. అలాగే ఎస్ఎల్బీసీతో పాటు హైదరాబాద్కి తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం 2 రిజర్వాయర్లు కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ యొక్క అవసరాలని అనుగుణంగానే ఈ రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి కృష్ణా నదిని ఒడిసి పట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఉన్నటువంటి ఒప్పందానికి ఉల్లంఘిస్తూ ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులకి కావాల్సినటువంటి నీటి కంటే ఎక్కువ అక్రమంగా తీసుకువెళ్తుందనేటువంటి ఆరోపణ తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇందుకు సంబంధించి ఆధారాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. కాబట్టి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నీటి వాటాని పూర్తి స్థాయిలో 900కు పైగా టీఎంసీల నీటిని దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది.